ఇదేంది చైర్మన్ మేయర్ల రిజర్వేషన్లు ఖరారు, ఆ 121 మున్సిపాలిటీలు. అమ్మమ్మమ్మమ్మ బాగానే గుర్తు చేసావు తాత. ఆ, చైర్మన్లు మేయర్ల రిజర్వేషన్లు ఖరారా అది బీసీల నోరు మోసి రాజ్యాధికారం దోసి అంతట ముందడుగేసి బీసీల వెనక తోసి అరె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  అగ్రకుల అధికార పాలనేందిరా ప్రతినిత్యము బీసీల రోదనేందిరా 56% ఉన్న బీసీలకు 31% రిజర్వేషన్లు పంచిండు రేవంతమయ్యా అని కొన్ని కోయిలాగలు బీసీ సంఘాల కోయిలాగలు ఎగుర్లో పెడుతున్నాయి. అయితే ఆ వాస్తవానికి మనం ఒక నిజం మాట్లాడుకోవాలంటే రేవంత్ రెడ్డి ఒక రెడ్డి. ఆ ఇప్పుడు మన బీసీల రిజర్వేషన్ 33% నుంచి 21% తెచ్చిండు కేసీఆర్. అమ్మా తెచ్చినా గానీ అప్పుడు ఎవరు అడగలే. ఆ ఎటువైనా ఈ కోల్యాగలు అప్పుడు ఏ కోల్యాగ కూడా అడగలేగా. మరి ఇప్పటికి కూడా ఇంకా తక్కువ చేసిన అంటేమే 21 కంటే ఇంకా తక్కువ ఎడికెళ్ళి అవుతుంది. అయితే ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఆయన ఎవ్వరు అడగకున్నా కానీ రిజర్వేషన్ అనేది బీసీలకు దక్కాలి 42% అని ఆయనే బయటికి తీసిండు ఆ పేరుని. ఇప్పుడు ఎవరు పోయి అడగలేనని బీసీలకు జనాభా లెక్క ప్రకారం 42% దక్కాలని ఆ ప్రపోజల్ పెట్టింది ఆయన. పెట్టినాక ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు మిగతా వాటికి అన్ని ఇయ్యంగా ఇప్పుడు ఒకటి ఈడబ్ల్యూఎస్ అనేది ఒకటి తీసుకొచ్చిండు మోడీ. ఎవరు ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని పెద్ద అగ్రకులస్తులల్లా ఆర్థికంగా వెనుకబడ్డోళ్లకు 10% రిజర్వేషన్. వాళ్ళు ఉన్నదే 10%. 10%కి 10% రిజర్వేషన్ ఇచ్చిర్రు, బరాబర్కి ఇచ్చిర్రు. అయితే అందులో ఆర్థికంగా దాదాపు 80% బలంగా ఉంటారు, 20% వీక్ ఉంటారు. ఆ 20% ఏం చేస్తున్నారు, 10% రిజర్వేషన్ వాడుతున్నారు. అంటే వాళ్ళకి ఆ రకంగా అంశం కలిసి వచ్చింది. అది మోడీ ప్రవేశపెట్టింది. మరి అప్పుడు ఎవరు లొల్లి పెట్టలేదు. ఇప్పుడు సరే ఇప్పటికి ఏం చేస్తున్నారంటే జనరల్ స్థానాలు కేటాయిస్తున్నారు. ఈ బీసీలకు బరాబర్ రిజర్వేషన్ అందకుంటే జనరల్ స్థానాలల్లో పోటీ చెయ్యిర్రి, మీ నినాదం మీరు ఫాలో గారి, మీ బీసీ నినాదం ప్రకారం పోతే మన సర్పంచ్ ఎలక్షన్లలో ఎన్ని సీట్లు గెలిచిరే బీసీలు? దాదాపు దగ్గర 80% బీసీలకు. జనరల్ స్థానాలలో కూడా బీసీ నిలబడి కైవసం చేసుకున్నారు. ఈ జనరల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం కౌంట్ చేసుకోవాలి. అట్లా చేసుకొని సాగించుకుంటూ వస్తున్నాడు. కాకపోతే కొన్ని సలహాలు ఏంటంటే మనం అడగక ముందుకే కొన్ని చేసేయాలి. కొన్ని ఇప్పుడు మనం తీసుకొచ్చినప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్ అన్నప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వాలి. ఇప్పుడు పార్టీలో మెయిన్ ఆయన మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళిద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వాలి. ఇచ్చి బీసీలను బాగుపెట్టే ఉద్దేశం ఉంటే చెయ్యాలి, మాట మీద నిలబడాలి, బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే ఏ బీసీ కూడా నీకేమైనా 100 ఎకరాలు ఉండదా? నువ్వు ఏదో వెనకటేదో కష్టం చేసుకొని తాతలు ముత్తాతలు 4 ఎకరాలు పక్కకి వేస్తుంటారు. ఫామ్ హౌస్ కూడా ఉందట కానీ ఎంత రామసాకరి మొగోడి. అంటే చెప్తున్న తాత నీకు ఏది లేదు, మనకు ఫామ్ హౌస్లో ముఖం ఎట్టుంటుందో తెలియదు. అదే వరాల పాయింట్ తిరగాలి, అదే ఏదో మాడి చెట్టు ఏదో చెట్టు ఉంటే చెట్టు కింద వండాలి, ఇంత తెచ్చుకొని తిని మోటార్ పెట్టాలి, కాలువలు తీయాలి, మలపాలి, కూర్చోవాలి. ఇప్పుడు దొరవు నువ్వే, కూలీ నువ్వే, సిపాయి నువ్వు, అన్ని నువ్వే చేసుకోవాలి. నీ బైక్ అడుగు తాలా కట్టు ఉండదుగా అట్లా. అయితే ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పుడు ఒక లొల్లి నడుస్తున్నదే హైదరాబాద్లో. నువ్వు ఒక ముచ్చట చెప్పినావు, నువ్వే అంటివి ఈ సికింద్రాబాద్ చుట్టూ ఏమో తిరుగుతుంది అన్నట్టుగా నువ్వు మాట్లాడినావు, ఒక మాట మాట్లాడినావు. గ్రేటర్ పాలిటిక్స్ అట. గ్రేటర్ పాలిటిక్స్ ఏంది అది విషయం అసలు? గ్రేటర్ పాలిటిక్స్ ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఈ విలీన ప్రక్రియ జరుగుతున్నది. అయితే ఇప్పుడు 3 చేద్దామని చూస్తున్నారు. ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ ఉండే, ఇప్పుడు ఒకటి సైబరాబాద్ ఒకటి, ఇంకొకటి మల్కాజిగిరి ఒకటి చేద్దామని చూస్తారు. సైబరాబాద్ ఏమో సరౌండింగ్లో తీసుకుంటారు. ఇప్పుడేమో ఇదేంటి మల్కాజిగిరి సికింద్రాబాద్ను కలిపి ఒకటి, హైదరాబాద్ను ఒకటి చేద్దామని చూస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో భాగంగా ఎందుకు లొల్లి పెడుతున్నారు వీళ్ళంతా? ఇప్పుడు ఆనాడు ఇక కేసీరావయ్య హయాంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసిండు. అంతేనా? చేసిండు. చేస్తే గీస్తే మేమే చేయాలి అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు నువ్వెందుకు ఈ రాగం ఎత్తుకుంటున్నాం అనేది అంటుండ్రా. ఒకవేళ మీరు ఈ రాగం ఎత్తుకొని మీరు ఏదో చేయాలని చూస్తే మాత్రం మేము ఏమి లేదు, ఇక మొత్తం మూత మోగిస్తాం, అగ్గి మీద ఇప్పుడు దండు కట్టిస్తాం. కాదు, నువ్వు ఇప్పుడు ఊళ్ళకెళ్ళి వచ్చినావు, బస్సు ఎక్కి వచ్చినావు. ఇప్పుడు నిన్ను సరే సప్పో చేసి విమానం ఎక్కిస్తాం. ఎక్కిస్తే ఎమ్మటే గొంగడి వీకి బక్క పడేసి మట్టి కోట వేసుకుంటావా? మరి వేసుకుంటావా అంటే అక్కడ వేస్తారో
చేస్తారో ఏమో. ఇంగ్లీష్లో మాట్లాడతావు ఎమ్మటే ఇవాళ లేరా ది లిజార్డ్ ఇస్ ఏ స్మాల్ ఎనిమల్ ఇట్ లివ్స్ ఇన్ వామ్ ప్లేసెస్. అంతే తాతకు ఇంగ్లీష్ రాదనుకుంటుండే మగోడు. అట్లా అంటలేనే నీ భాష నీ సంస్కృతి. ఇక ఇప్పుడు అమ్మనాయనకు ఫోన్ చేస్తే మామ్ డాడ్ అని పిలుస్తావా ఇక? అయితే ఇప్పుడు ఈ విలీన ప్రక్రియలో కూడా వీళ్ళు ఎట్లా అంటున్నారు అంటే ప్రతిపక్షాలు నేను విన్నా మన సంస్కృతులు సంప్రదాయాలు కనుమరుగైపోతాయి, సికింద్రాబాద్ బచావ్ అంటాడు. అంటే బోనాల పండుగ కనుమరుగైతుంది అని. నీ పెరేడ్ గ్రౌండ్స్ ఉండేది, పెరేడ్ గ్రౌండ్స్ ఉంటుంది, ప్రతిదీ ఏడ ఉండేటి ఆన్నే ఉంటాయి. ఏ సంస్కృతి ఆ సంస్కృతి నడుస్తూనే ఉంటాయి. ఈ ఏం చేస్తారంటే ఇప్పుడు కాదు పిల్లగా రేవంతమయ్య కూడా ఇది టీజీని టీఎస్ చేసిండట. టీఎస్ని టీజీ చేసిండు, టీఎస్ని టీజీ చేసిండట. మరి తెలంగాణ తల్లి ఆ విగ్రహంలో బతుకమ్మలు కూడా చేసిండట. ఎందుకు బతుకమ్మ లేకుండా? ఎప్పుడు బతుకమ్మ పట్టుకొని చేతులు పట్టుకొని ఉంటుందా? బతుకమ్మ అడ్రస్సే లేదట, అలా జాడ లేదట, పత్త లేదట. ఇప్పుడు బతుకమ్మ రోజు బతుకమ్మ పట్టుకుని చేయకుందా? ఇప్పుడు అధికార చిహ్నంలో తెలంగాణ చెప్పు అధికార చిహ్నంలో కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ని ఇవి కూడా తీసేసిందట. ఎవరు చెప్పారు? అనుకుంటున్నారు గుసగుస. సరే ఇప్పుడు ఆయన కూడా అంటారు, రాముడు కూడా అంటాడు తెలంగాణ విగ్రహం గురించి అని అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రకారము అప్పుడు ఆంధ్ర విగ్రహమే తీసుకొచ్చి పెట్టినట్టు పెట్టిండు ఈయన. మన తెలంగాణలో మన మహిళలు ఎట్లుంటారు గ్రామాలల్లో. ఇప్పుడు నువ్వు పోయినావు, ఇప్పుడు కలుపు కలుస్తుంటే కలుపు కాడి నాట్ల కాడికి పోయినావు, నాట్ల కాడికి పోయి పాటలు పాడుకుంటూ అందరిని వలకరించినావు. ఓ ఇది అది అనుకుంటూ అందరితో ముచ్చట పెట్టినావు. వాళ్ళందరినీ కిరీటం పెట్టుకొని నగలు వేసుకొని అదే రకంగా ఉన్నారా? నగలు వేసుకొని ఉన్నారా? వాళ్ళు ఇప్పుడు నారులు పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ఇది ఎట్లా ఉన్నదంటే విగ్రహము సేమ్ మన పల్లెటూర్లల్లో మన మహిళలు మన అక్క చెల్లెళ్ళు అమ్మలు తల్లులు వాళ్ళు ఎట్లా ఉంటారో ఆ రకంగా తయారు చేయించిండు. ఈయన మొదలే అన్నాడు, ఎప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏమన్నాడు అంటే ఈ టీఎస్ అంటే నీ టీఆర్ఎస్ కలుస్తుంది అనుకోని నువ్వు టీఎస్ పెట్టుకుంటున్నావు. టీజీ అనేది మనం ఉద్యమం చేసినప్పుడు పెట్టుకున్న టీజీ. అది ఉద్యమ సమయంలో ప్రతి ఒక్కరు తెలంగాణ కానీ టీజీ అని రాసుకురు. అదే టీజీ పెట్టుకోక నువ్వు టీఎస్ ఎందుకు పెట్టుకున్నావు? టీఆర్ఎస్ కలిసి వస్తుంది అన్నట్టుగా ఆయన టీఎస్ అని పెట్టుకుంటు నచ్చినట్టు. అదే మరి ఉద్యమ సమయంలో టీజీ ఎందుకు పెట్టుకున్నారు? అందరు బండ్లకు తెలంగాణ రాకున్నా కానీ టీజీ అని రాసుకురు, వీళ్ళు కూడా రాసుకురు టీజీ. మరి అదే టీజీని కంటిన్యూ చేస్తే జనాలు సంతోషపడతారా లేదా? ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే నేను పరిపాలిస్తేనే బాగుంటుంది, వేరేళ్ళు పరిపాలిస్తే బాగుండదు. హరీష్ కోడియా కూడా బాగానే తల్లాడుతుంది. ఇప్పుడు అధికారం కావాలి కానీ ఎవరికైనా. ఇప్పుడు అన్న హామీలు అన్ని ప్యాకేజ్ పాట పెట్టిరు, ఇంతవరకు ఇంకా ఏది లేదు ఎక్కలేదు. ఒక శాస్త్రం ఉందంటారు కానీ 2 సంవత్సరాలల్లా నువ్వు 10 సంవత్సరాలు పరిపాలించినవు. ఫస్ట్ 5 సంవత్సరాలు నువ్వు చేసింది ఏముంది? ఫస్ట్ 5 సంవత్సరాలు నువ్వు ఈడ ఉన్న పుల్ల ఆడికి గదిలియవైతివి. పిల్ల పుట్టగానే నడుస్తుంది అంటివి, పెళ్లి కాగానే పిల్ల పుడుతుంది అంటే, పిల్ల పుట్టగానే నడుస్తుంది అంటే, అన్ని లంగముచ్చట్లు చెప్పుకుంటూ తీసుకొని గడుపుకుంటూ వస్తేవి. లాస్ట్ 2వ ఎలక్షన్లు వచ్చే సమయానికి ఇక అన్నీ రిలీజ్ చేసి దాపెట్టి వీళ్ళకి అది వాళ్ళకి ఇది దళిత బంధు ఈ బంధు ఆ బంధు ఈ అన్ని స్కామ్లు చేస్తేవి. ఒక్క స్కామ్ అన్నా నీట్గా జనాలకు అందిందా? గొర్రెల స్కామ్ 40,000 వేలు ఎక్కడ పోయావి? దిద్దినక ఓరోరి బీరన్న ఊరకో మన రాత మారిందిర మల్లన్న. 70 ఏళ్ళ బరువంతా దించిండు కేసీఆర్, గొర్రెల మందాను గోనిస్తుండు ముందు జోరు. వచ్చినాయా? ఇదంతా ఎటు వేరే రాలేదా? ఏడొచ్చినాయి. ఎంత పెద్ద స్కామ్ అయింది అది. యాపాట అయింది. 30,000 కోట్లు 30,000 కోట్ల గొర్రెలు వచ్చినాయా? దాన్ని తీయమంటే ఈయన తీస్తలేడు రేవంత్. అది బయటికి తీయమంటే ఈ రేవంత్ బయటికి తీయడు. మరి ఇక తలసానికి మరి రేవంత్కు మరి ఏదైనా ఉందా? వీళ్ళిద్దరు పాత కలిసి ఉన్నారుగా పాత పార్టీలా. అప్పుడు మరి పచ్చ జెండాల సైకిల్ గుర్తులో ఇద్దరు కలిసి ఉండే. మరి అవన్నీ బయటకే తీస్తలేరు వీళ్ళు. మరి ఈ కొన్ని తీస్తారు కొన్ని తీస్తలేరు వీళ్ళు.